యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే శిశువు పుట్టుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, యాలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరి దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నికృపగల నామంలో నాయన స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా నాయన మా యొక్క జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క లేఖనం ద్వారా మీరు మాకు ఏవైతే నేర్పించుచున్నారో నాయన దాన్ని గ్రహించుకొని నాయన ప్రభా నాయన అట్టి రీతిగా మేము జీవించడానికి కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అద్భుతాలు చేసేవాడు నాయన, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు తండ్రి, స్తోత్రాలు నాయన. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో తండ్రి నాయన ప్రభా నాయన మా యొక్క జీవితంలో తండ్రి నాయన ప్రభా మా యొక్క కుటుంబంలో తండ్రి నిజమైన క్రిస్మస్ ఆనందాలు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ లోకానుసారముగా నాయన ప్రభా మేము జీవించేవారుగా కాకుండా పరసంబంధమైన వారిగా మేము జీవించడానికి సహాయం దయచేయండి నాయన. నీ రాకడి కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి కృప దయచేయమని అడుగుచున్నామయ్యా నాయన. భయంకరమైన దినాల్లో జీవిస్తుండగా తండ్రి మా యొక్క జీవితాన్ని మార్చి నాయన ప్రభా నీ వైపుకి చెప్పుకుని తండ్రి నాయన ప్రభా నాయన నీ కోసము తండ్రి ఎదురు చూసేవారు ఉండడానికి తండ్రి కృప చూపించమని ఒక చిన్న ప్రార్థన దీన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నాడండి? శిశువు పుట్టుట అనే అంశం ద్వారా ఆయన దినాన్ని మనతో మాట్లాడుచున్నారు కదా. మరి యాలి అనగా మనకు శిశువు పుట్టును. మరి ఈ యొక్క ప్రవచనం ఎవరు ప్రవచించారంటే యెషయా గారు ప్రవచించిన ప్రవచనం నెరవేర్పు జరిగింది కదండి. అనేక మంది ప్రవక్తలు ముందుగానే మరి యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను గురించి ప్రవచించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, ఆయన ఎలాంటి దేవుడు ఉండబోతున్నారని ముందుగానే అనేక విధాలుగా మనకి వారు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవన్నీ కూడా మరి అక్క లేఖనములు నెరవేర్పులు అనేవి జరిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. యాలి అనగా మనకు శిశువు పుట్టెను. మరి ఆయన ఒక శిశువుగా కాదండి పుట్టాడు. మరి ఆయన యొక్క శిశువుగా మరి ఆయన పుట్టినప్పుడు ఆయనకు స్థలం లేక ఒక పశువుల తొట్టెల అతన్ని పరుండబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన పుట్టుకతోనే ఎంతగానో తగ్గించుకున్న దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఒక శిశువుగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి యాలి అనగా మనకు శిశువు పుట్టాను, మనకి ఎవరు కుమారుడు అనుగ్రహింపబడెను. మరి ఈ లోకానికి వచ్చిన మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి అందరి పాప పరిహారమును మరి ఆయన యొక్క మరి భుజం మీద మోయడానికి ఆయన లోకానికి రావడం అనేది జరిగిందండి. అలాంటి దేవుణ్ణి ఎక్కడైనా మనము కలిగి ఉన్నామంటే ఎక్కడ కూడా మనం అలాంటి దేవుణ్ణి చూడలే. అంత అద్భుతాలు చేసేవాడు, అంత ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు ఎక్కడ లేడు. ఆయన ఎంతగానో తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన పుట్టిన దగ్గర నుంచే ఆయనలో తగ్గింపు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన ఏ స్థితిలో ఉండవలసిన దేవుడండి, ఏ స్థితిలో మన కొరకు అంతగా తగ్గించుకున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం కదా. మరి యాలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. మరి ఆయన భుజం మీద ఏముందండి? రాజ్యభారం ఉందన్నమాట. అయితే సమస్తమైన మానవాళి పాపాన్ని ఆయన భుజం మీద ఆయన భరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తాను?
విశ్రాంతిని కలుగజేస్తానని దేవాతి దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అంటే మరి మన యొక్క భారాన్ని ఎవరు భరిస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు. మనం పడుతున్న బాధ, వ్యాధన, మరి సమస్తము ఎవరు అనుగ్రహిస్తున్నారండి? మరి యేసుక్రీస్తు ప్రభువారు అనుభవిస్తూ ఉన్నారు. మరి మన బాధను తీసివేసి, మన యొక్క భారాన్ని తీసివేసి మనకి ఏం కలుగు చేస్తానంటున్నాడు? ఆయన విశ్రాంతిని ఇస్తా ఉంటున్నాడు, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. అలాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరిని మనం చూడలేం కదండి. ఆయనకున్న పేర్లు మనం చూస్తే మరి ఆయనకి ఎంత గొప్ప పేర్లండి. మరి అలాంటి దేవుడు కాబట్టి మరి అవన్నీ మరి ఇక్కడ ఏవైతే ప్రవచనములు ప్రవచించారు ప్రవక్తలు, ఆ యొక్క ప్రవచనములన్నీ మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రుజువులతో సహా జీవగ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించాలండి. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో అనేక మందికి క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. మరి లోకానుసారంగా మనము మరి సంతోషించేవారిగా కాకుండా దేవుని రాజ్య సువార్తను అనేక మందికి ప్రకటించి మరి ఆయన్ని మనం సంతోషపెట్టేవారిగా ఉండాలి. మరి ఆయన సువార్త ప్రకటించడమే ఆయనకు సంతోషం కదండి. ఆయన సువార్త ప్రకటించి ఒక ఆత్మను ఆయన కొరకు సంపాదిస్తే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. అయితే ఇంకా ఆశ్చర్యకరుడు, మరి ఆయనకున్న పేరేంటండి? ఆశ్చర్యకరుడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన ఆశ్చర్య కార్యములు చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు? మరణించిన వారిని సైతం కూడా సజీవంగా లేవనెత్తే గొప్ప దేవుడండి. గొప్ప ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఎవరైనా ఈ భూమి మీద మరణించిన వారిని సజీవంగా లేవనెత్తిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరూ ఉండరు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కానీ, పండితులు కానీ, ఇంకెవరైనా కానివ్వండి, చాలామంది చాలా చోట్లకు వెళ్ళి మరి యొక్క జరగబోయే వాటిని గురించి తెలుసుకోవడానికి వాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి, మరణించిన వారిని సజీవంగా లేవనెత్తే వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరండి, ఒక దేవుడు తప్ప. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన వారిని సైతం సజీవంగా లేవనెత్తినట్లుగా చూస్తూ ఉంటాం. అంత గొప్ప దేవుడండి, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఇంకా అనేకమైన ఆశ్చర్య కార్యములు చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లు మరణించిన వారిని ఎవరైనా బ్రతికించారని ఒక డాక్టర్ గురించైనా మనం వింటున్నామా? మరణించిన వారిని ఎవరైనా లేవనెత్తుతారండి? డాక్టర్లైనా చేయలేరు. ఎందుకంటే ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని, లేకపోతే ఏదన్నా ఒక రోగంతో ఉన్నవారిని, జ్వరంతో బాధపడుతున్న వారిని, మరి భయంకరమైన వ్యాధి కలిగిన వారు, మరి యాక్సిడెంట్ల ద్వారా అనేక విధాల పరిస్థితుల్లో ఉన్నవారు, వాళ్ళందరికీ కూడా డాక్టర్లు వైద్యం చేసి మరి వాళ్ళని స్వస్థపరచవచ్చు, వాళ్ళని మరి బతికించవచ్చు. కానీ మరణించిన వారిని సజీవంగా బ్రతికించేవారు ఏ డాక్టర్ లేరండి. మన పరమ డాక్టర్ అయిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మరి బ్రతికించి సజీవంగా అప్పగించే దేవుడు. ఆయన అలాంటి విశ్వాసం నీకుందా? అలాంటి నమ్మకం నీకున్నదా? అలాంటి విశ్వాసము, నమ్మకం నీకున్నట్లయితే మరణపు స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని సజీవంగా బ్రతికిస్తాడండి. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించాలి. అంత మాత్రమే కాకుండా ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యములు చేసినట్లుగా చూస్తూ ఉంటాం. కానాను వివాహంలో ద్రాక్షారసం అయినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మరి ఎంత గొప్ప ఆశ్చర్య కార్యములు ఆయన చేశారండి. మరి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు చూసి అనేక మంది ఆయన విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేకమైన అద్భుతాలు కూడా ఆయన చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మరి ఒక ఆలోచన ఇచ్చే శక్తి ఎవరిలో ఉందండి? యేసుక్రీస్తు ప్రభువారిలోనే. ఈ దినాన్న మనం జ్ఞానాన్ని కలిగి ఉన్నామంటే ఆ జ్ఞానం ఎవరు అనుగ్రహించారండి? ఆయన అనుగ్రహించిన జ్ఞానాన్ని. మరి ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువును తయారు చేస్తున్నాడంటే ఆ జ్ఞానము వారి సొంత జ్ఞానమా లేకపోతే దేవుడు ఇచ్చిందా? ఒకసారి ఆలోచించాలండి. ఒక వ్యక్తి ఒక దాన్ని తయారు చేస్తున్నాడంటే ఆ ఆలోచన, ఆ యొక్క జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. అలాంటి గొప్ప దేవుడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడండి? బలవంతుడు.
ఆయన బలాన్ని ఒక్కసారి మన మీద చూపించారనుకోండి, మనం అందరం ఉంటామండి, ఉండలేం. కానీ ఆయన బలవంతుడైనప్పటికీ కూడా మనందరి కోసము బలహీనుడుగా అయిపోయాడు. ఎందుకంటే సమస్తమైన మానవాళి పాపాన్ని పరిహరించడానికి, సమస్తమైన మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అందుకే ఆయన బలహీనుడైపోయాడు. బలవంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. కానీ ఆయన ఎంతోమంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళందరూ కూడా ఎంత అవమానానికి గురి చేసిన, ఆయన్ని గుద్దిన, ఆయన అవమానపరిచిన, ఆయన ముఖం మీద ఉమ్ము వేసినా కూడా ఆయన మరి తన బలాన్ని చూపించలేదు. ఎందుకంటే ఆయన మన కోసము తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడి వచ్చిన దేవుడు కాబట్టి ఆయన బలాన్ని చూపించలేకపోయాడండి. అలాంటి బలవంతుడండి మన దేవుడు. అలాంటి బలవంతుడైన దేవుణ్ణి మరి మనం తెలియకుండా ఇంకా అవమానాలకి గురి చేస్తూ, ఇంకా వ్యాధనికి గురి చేస్తూ మరి ఆయన్ని అవమానించే వారు ఉంటున్నాం. మేము ఒక్కసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరి నిత్యుడకు తండ్రి అండి, మరి నిత్యము జీవించే దేవుడు మన దేవుడు, మరి నిత్యరాజ్యాన్ని ఇచ్చేవాడు మన దేవుడండి. మరి ఆ నిత్యరాజ్యాన్ని ఇచ్చే యేసుక్రీస్తు వైపు మనం చూడలేకపోతున్నామంటే మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు. మరి మనకు అందరికీ సమాధానం ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడండి. అవును, నువ్వు పాపంతో మరి శాపంతో నిండిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీకున్న వ్యాధిని, నీకున్న దేన్నైనా కూడా తొలగించి నీకు సమాధానాన్ని ఇస్తున్నాడు దేవుడు. మరి ఆ యొక్క సమాధానాన్ని మనకు అనుగ్రహింపచేసి మనం చేసిన పాపమును, అపరాధమును ఆయన భుజం మీద ఆయన మోస్తూ మరి ఆ మరణానికి అప్పగింపబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మన కుటుంబంలోనే మనం చూస్తాం కదా, నువ్వు నా కొరకు ప్రాణమిస్తావా చెల్లి, లేకపోతే నువ్వు నా కొరకు ప్రాణమిస్తావా అక్క, నువ్వు నా కొరకు ప్రాణమిస్తావా నాన్న, నువ్వు నా కొరకు ప్రాణమిస్తావా అమ్మ అని మన కుటుంబంలోనే మనం ఎవరినైనా అడిగినప్పుడు, ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా ఇష్టపడతారండి? ఎవ్వరు ఇష్టపడరు. తన యొక్క ప్రాణముని ఎంతగా ప్రేమిస్తారంటే ఎంతగానో ప్రేమిస్తారు. కాబట్టి వాళ్ళ ప్రాణాన్ని ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, మరి నువ్వు ఒక పాపివైన స్థితిలో ఉన్నావు, పాపం చేస్తూ ఉన్నావు, మరి అనేకమైన అపరాధములు చేస్తూ ఉంటున్నావు, భయంకరమైన పాపంతో నిండిపోయావు. మరి నీకెవరైనా చేయూతనిచ్చి ఆదరించే వారు ఉన్నారంటే ఎవ్వరూ ఉండరండి. కానీ ఆయన్ని పిలిచిన వెంటనే నేనున్నానని సమాధానాన్ని ఇచ్చి నీ పాపమునంతా తీసివేసి నిన్ను నీతిమంతురాలుగా, లేకపోతే నిన్ను నీతిమంతుడిగా, పరిశుద్ధులుగా మరి మార్చే శక్తి ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువారిలోనే. ఆయన అదే మన యొద్ద నుంచి ఆశిస్తున్నారండి. నేను నీ పాపాన్ని నేను భరిస్తున్నానమ్మా, నువ్వు చేసిన అపరాధములను, నువ్వు చేసిన ప్రతి మరి తప్పుని నేను భరిస్తూ ఉన్నాను. నువ్వు నీ యొక్క జీవితాన్ని మార్చుకుని నాకు ఇష్టమైన రీతిగా జీవించని ఆయన ఈ దినాన్ని అడుగుతున్నాడండి. నీ సమాధానం ఏమైందో ఒకసారి ఆలోచించమ్మా. నీ సమాధానం ఏమైందో ఒకసారి ఆలోచించినట్లయితే మరి దేవాది దేవుడు నీ సమాధానాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. ఎంతవరకు మనం జీవిస్తామో తెలియదు, ఎంతకాలము ఈ యొక్క లోకయాత్ర మనకు తెలియదు. మనము సమయం ఉన్నప్పుడు ఆ యొక్క సమయాన్ని పోగొట్టుకోకుండా మరి మన కొరకు మరి ఆయన చేయి చాపి చూస్తున్న ఆయన వైపు మనం చూసేవారు ఉన్నామా? అయ్యా, నేను పాపం చేశానయ్యా, నా పాపంని క్షమించు, నా అపరాధములకు క్షమించు నాయనా, నేను నీ ఎదుట నా పాపములు విడిచిపెడుతున్నాను, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను నా పాపములు, లేకపోతే నా పాపములు నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నానయ్యా. నాయన మనుషులందరి ఎదుట నా పాపములు ఒప్పుకోలేకపోవచ్చు, నీ పాదాల చెంతకు వచ్చానయ్యా. నీ పాదాల చెంతకు వచ్చి నా యొక్క పాపమును విడిచిపెడుతున్నానని
నువ్వు ఆయన అడిగినట్లయితే ఈ దినాన్న ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడమ్మా. ఆయన నిన్ను రక్షణల అనుభవంలోనికి నడిపిస్తాడు. అలాంటి జీవితం జీవించేవారు ఉండాలని మరి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరికి భూమి మీదకి ఒక పసిబాలుడిగా ఒక శిష్యువుగా రావడానికి ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆయన శిష్యువుగా మన యొద్దకు వచ్చి ఉన్నారు మన పాపాన్ని భరించడానికి. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన ఎదుట మన సాగిలపడి మన పాపము విడిచిపెట్టి మరి రక్షణ అనుభవంలోనికి వెళ్ళేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ సర్వాధికారి నీ కృపక నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు తండ్రి ఎలాంటి జీవితం జీవించామో తండ్రి తెలియదు, కానీ నాయన మా జీవితంలో పాపం ఉన్నది ప్రభు. మా యొక్క జీవితంలో అపరాధములు ఉన్నాం తండ్రి. మేము చచ్చిపోయిన స్థితిలో జీవించుచున్నామయ్యా. అలాంటి జీవితాన్ని తండ్రి సజీవముగా తండ్రి ప్రభు సరిచేసే దేవుడు తండ్రి ప్రభు. అలాంటి గొప్ప దేవానికి స్తోత్రములు రాసా మా యొక్క జీవితంలో తండ్రి నేను గ్రహించుకునే వారిగా సహాయం దయచేయండి ఎవరైనా తండ్రి పాపముతో ఉంటే పాపములని తీసివేయి ప్రభు. నీ చెంతకు వచ్చి ప్రభు నీ పాదాల చెంత తండ్రి వాళ్ళ పాపములు విడిచిపెడుతున్నారయ్యా. అలాంటి వారిని రక్షించే దేవుడు ఎన్నో తండ్రి స్తోత్రాలయ్యా. అవును మేము పాపపు స్థితిలో ఉన్నామేమో తండ్రి ఈ క్రిస్మస్ దినాల్లో తండ్రి ప్రభు నువ్వే నిజమైన దేవుడు అని తండ్రి, నీవే నిజమైన రక్షకుడు అని తండ్రి అనేక మంది తెలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు రాసా అనేక మంది జీవితాల్ని ప్రభు నూతనముగా వెలిగించమని అడుగుచున్నాను తండ్రి. నీ ఆత్మశక్తితో నింపండి అయ్యా. సమాధానాన్ని దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరూ తండ్రి నిన్ను తెలుసుకుని వారి యొక్క పాప జీవితం నీ ఎదుటి విడిచిపెట్టి ప్రభు రక్షణ అనుభవంలోనికి వెళ్ళడానికి కృప చూపించమని ప్రభు యొక్క చిన్న ప్రార్థన దేని ప్రతి సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.